హై వ్యూర్స్. ఈరోజు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సినిమాలు ఉత్తర భారతదేశంలో ఓ రేంజ్లో హిట్ అవుతూ ఉన్నాయి. ఎందుకు? సినిమా బాగుంది కాబట్టి. సరే, గతంలో సినిమాలు బాగాలేవా? సౌత్ ఇండియాలో బాగానే ఉన్నాయి. మరి నార్త్లో ఎందుకు ఆడలే? ఇదే పాయింట్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అనిల్ థడానీ ఇతను 1994లో ఏ దిల్గి అని ఒక సినిమా డిస్ట్రిబ్యూషన్తో తన కెరీర్ స్టార్ట్ చేశాడు. తాను 2015లో మన సౌత్ ఇండియాకి చెందినటువంటి ఒక సినిమాని అక్కడ నార్త్లో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి తీసుకున్నాడు. అదే బాహుబలి. ఇక ఆ తర్వాత అతని లైఫ్ ఎలా మారిపోయిందంటే, సౌత్ ఇండియా సినిమాలకి నార్త్ ఇండియాలో కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు కనిపించాడు. ఓ రకంగా నార్త్ ఇండియాలో సౌత్ ఇండియా సినిమాలు దున్నటానికి కారణం అతనే అన్నట్టుగా మనం ఫిక్స్ అయిపోవచ్చు. అతను ఎవరు భర్త? రవీనా టాండన్ భర్త. రవీనా టాండన్కి అనిల్ థడానీకి 2003లో ఎంగేజ్మెంట్ అయింది, 2004లో పెళ్ళైంది. రిషా వాళ్ళ కూతురు పేరు రషా థడానీ, ఐ థింక్ సో. త్వరలో ఆమె ఆ పాపకు కూడా ఏజ్ అరౌండ్ 18+, త్వరలో సినిమాలో రాబోతాం. వాళ్ళ అబ్బాయి వచ్చేసి రణబీర్ వర్ధన్, ఐ థింక్ సో, ఆ కుర్రాడి పేరు. సో విషయం ఏంటి? ఆల్రెడీ మొన్న KGF 2లో రవీనా టాండన్ యొక్క యాక్టింగ్ మనం చూసాం. అరౌండ్ 48 years ప్లస్ ఆమె అయినా సరే స్టిల్ యంగ్ అన్నట్టుగా కనిపించారు ఆ మూవీలో. ఇప్పుడు వాళ్ళ భర్తని చూస్తే మీరంతా కూడా ఇతను అంత పెద్ద పెద్ద సినిమాలకు డిస్ట్రిబ్యూటరా అంటారు. అంత సింపుల్గా ఉంటాడు ఆ మనిషి అయితే. సరే, అసలు విషయానికి వద్దాం. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి జనానికి అక్కడ ఉన్నటువంటి ఆ హిందీ, ఆ భోజ్పురి, ఆ బెంగాలీ ఈ సినిమాలు చూస్తున్నారు. మహా అయితే అడిదిప్పిడిది అవే కథలు. మన సౌత్ అలా కాదండి. తమిళం వాళ్ళ కథలు ఒకలాగా ఉంటాయి, మలయాళం వాళ్ళ కథలు ఒకలాగా ఉంటాయి, కన్నడ వాళ్ళ కథలు ఒకలాగా ఉంటాయి. అసలు మన తెలుగు అయితే చెప్పే పనిలే, మన అసలు రేంజ్ అసలు. సో వీటిల్లో మంచి సినిమా అన్నట్టుగా అతనికి అనిపిస్తే తీసుకొని ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు. ఇలా బాహుబలి 2, KGF 2, పుష్ప ది రైజింగ్, పుష్ప ది రూల్. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే మధ్యలో ఆది పురుషుడు ఇతనే తీసుకున్నాడు, బట్ ఇబ్బంది పడ్డాడు బాగా. ఆది పురుషు వచ్చేసి నార్త్ అని మీరు అంటారేమో, నార్తే, కానీ మన సౌత్ ప్రభాస్ కదా. ఇంకా 1-2 చేతులు కలుసుకుని సినిమాలు ఉండొచ్చు, కానీ ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు మాత్రం మంచి సక్సెస్ అన్నట్టు. ఏకంగా ఐఎమ్ షూర్ 1000 కోట్ల సంపాదించుంటాడు. ఎందుకంటే మన సౌత్ ఇండియా పరంగా చూసుకుంటున్నప్పుడు కలెక్షన్స్ వస్తాయి, బట్ నార్త్ ఇండియా పరంగా చూసుకున్నప్పుడు మన సౌత్ ఇండియాలో వచ్చేసి హార్డ్లీ మన తెలుగు వాళ్ళు వచ్చేసి సౌత్ ఇండియా వచ్చి ఒక 8 కోట్ల మంది ఉన్నారనుకుందాం. తమిళోళ్ళు వచ్చేసి ఒక 6 కోట్లు అనుకుందాం, 8-6-14. కన్నడ వాళ్ళు వచ్చేసి ఒక 6 కోట్లు, 14 + 6 20. మలయాళం వాళ్ళు వచ్చేసి ఒక 5 కోట్లు, 25. ఇంకా 5 వేద్దాం, 30. భారతదేశ జనాభా ఎంత? 145 కోట్లు. దెన్ ఇది ఒక 30 తీసి పక్కన పెడితే ఎంత? 115 కోట్లు. ఆ 115 కోట్లలో ఒక 25 మంది పిల్లలు అనుకుందాం. 90 కోట్ల మంది నార్త్లోనే ఉన్నట్లు లెక్క. ఈ 90 కోట్ల మందిలో కనీసం ఒక 50 కోట్ల మందిని చూస్తారా సినిమా అనుకుందాం. 50 కోట్ల మంది. దెన్ మనిషికి వచ్చేసి అక్కడ టికెట్ రేట్ తక్కువని అనుకుందాం, 50 రూపాయలు వేద్దాం. 50 × 50 ఎంత? 2500. అంటే ఏ రేంజ్లో కలెక్షన్స్ వస్తే ఒకసారి మీరు ఆలోచించండి. సో సింపుల్గా నేను చెప్తుంది ఏంటంటే, మామూలుగా 50 కోట్ల మంది ఒక 50 రూపాయలు పెట్టి టికెట్ కొని చూస్తేనే 5×5 = 25, అదొక 00, 2500 కోట్లు. ఏ రేంజ్లో అండి అసలు? అదే ఆ టెక్నిక్ అతను పట్టేసి ఏం చేశాడు? A క్లాస్ సెంటర్స్, B క్లాస్ సెంటర్స్, C క్లాస్ సెంటర్స్. అదోడు ఎలాగా? వాళ్ళు మాస్ పల్స్. బీహార్లో, ఉత్తరప్రదేశ్లో కొంచెం మాస్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈవెన్ KGF 2 కూడా ఇతనే రిలీజ్ చేసింది అక్కడ. ఈ మాస్ ఉన్న వాళ్ళు ఈ పుష్పాని సొంతంగా చేసుకుంది కూడా ఇక అందుకే.
ఈ పుష్ప 2 ట్రైలర్ కూడా పాట్నాలో ఎందుకు రిలీజ్ చేశారంటే అందుకే వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఇది సౌత్ సినిమా అనుకోవట్లేదు వాళ్ళు, ఇది మన సినిమా అనుకుంటూ ఉన్నారు. సో వీడియో సింపుల్ ఇక్కడే క్లోజ్ చేస్తున్నా. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మన దగ్గర వచ్చేసి ఒక విలువైన వస్తువు ఉంది, బట్ ఇది కొనేవాడు ఉన్నాడ్రా అన్నప్పుడు ఆబ్వియస్లీ కొంచెం ఏమనుకోవద్దు. సో మన దగ్గర ఒక వస్తువు ఉంది, ఇది కొనేవాడు ఉన్నాడు అన్నప్పుడు ఫస్ట్ నువ్వు అమ్మేవాడి ఆ కొనేవాడి దగ్గర నువ్వు పట్టుకెళ్ళాలి, అప్పుడు అతను కొంటాడు. అలా కాకుండా వస్తువు నా దగ్గర ఉంది, కొనేవాళ్ళు నా దగ్గరకు వస్తారు అనుకుంటే అట్లా. ఆ వస్తువుకి ఎక్కడ డిమాండ్ ఉందో, ఆ వస్తువు ఉపయోగం ఎక్కడ ఉందో నువ్వు తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నవాడే అనిల్ తడాని. మన సౌత్ వారికి సంబంధించి ఓ రకంగా నార్త్లో ద బెస్ట్ ఫ్రెండ్ అనకూడదు, అంతకుమించి ఏదైనా ఉంటే అది ఈ అనిల్ తాడని అనేది అనుకోవచ్చు. మేబీ రవీన టండన్ చెప్పి ఉండొచ్చు, తన నార్త్ సినిమా చూసి సౌత్ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేయి, మన లైఫ్ టర్న్ అవచ్చు అని చెప్పి ఉండొచ్చు. ఎందుకంటే తను మన సౌత్లో చాలా వాటిలో యాక్ట్ చేస్తున్నారు, అండ్ పల్స్ కూడా ఆమెకు తెలుసు, నార్త్ సౌత్ మొత్తం కూడా ఆమె చూసింది. ఈవెన్ కెరీర్ స్టార్టింగ్లో కూడా ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్లో మూవీస్లో వర్క్ చేసింది ఆమె. సో దానివల్ల ఈ రకంగా నాకైతే అనిపిస్తా ఉంది.